సో ఇది శ్రీ రుద్ర ప్రశ్న. ఓకే, ఈ వర్షన్ వచ్చి కాశీఖండం దండి. స్వామి ఇది అప్రూవ్ చేశారు చేయమని చెప్పి, అందుకని ఇది చెప్పిస్తున్నాను ఈ వర్షన్ ఆఫ్ ఇట్. ఓం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య. వర్స్ట్ కేస్ కనీసం ట్రేస్ చేయడం నేర్చుకోండి. చదవడం రాలేదు అంటే ట్రేస్ చేయడం నేర్చుకోండి చాలు. ఓకే, బట్ పెదవులు కదలాలి ఆ రోజు మనం హోమం చేసేటప్పుడు. ఓకే, ఓం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య. ఓం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య. అఘోర ఋషిః అఘోర ఋషిః అఘోర ఋషిః అనుష్టుప్ ఛందః అనుష్టుప్ ఛందః సంకర్షణ మూర్తి స్వరూపో యోసావాదిత్యః. సంకర్షణ మూర్తి స్వరూపో యోసావాదిత్యః. టుగెదర్, సంకర్షణ మూర్తి స్వరూపో యోసావాదిత్యః. టేక్ ఎ డీప్ బ్రెత్. సంకర్షణ మూర్తి స్వరూపో యోసావాదిత్యః. వచ్చిందా? డీప్ బ్రీత్ తీసుకుంటే వచ్చిందా? పరమ పురుష సయేషో రుద్రో దేవత. పరమ పురుష సయేషో రుద్రో దేవత. నమః శివాయేతి బీజం శివతరాయేతి శక్తిః మహాదేవాయేతి కీలకం. శ్రీ సాంబ సదాశివ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓకే, అందరం కలిసి ఒకసారి చదువుతామా? 3 సార్లు చదువుతాం. ఓకే, అందరం కలిసి చదివితే మ్యూట్ ఓపెన్ చేసి చదవండి. ఓకే, కానీ ఒక్కొక్క వర్డ్ చదవాలి. ఏమా? ఓం ఒక్కొక్క వర్డ్ చదువుకోండి. ఒక్కొక్క వర్డ్ చదువు. ఫాస్ట్ గా చదవద్దమ్మా, మెల్లగా చదవాలి. ఓకే, నా ట్యూన్ పట్టుకోండి. ఓం అస్య శ్రీ రుద్రాయ నేను చదివాక మీరు చదవాలి. నేను చదివాక మీరు చదవాలి. నేను చదివాక మీరు చదవాలి. నేను చదివాక మీరు చదవాలి. ఓకే, ఓం నేను ఇలా సింబల్ పెడతా, అప్పుడు మీరు చదవండి. ఓకే, అందాక. ఓం అస్య శ్రీ రుద్రాధ్యాయ ప్రశ్న మహామంత్రస్య. చదవండి. కరెక్ట్ గా మనము అస్య శ్రీ అని చెప్పినప్పుడు స్టాప్ చేయండి. ఓకే, అందరు క్యాచ్ చేశారా? చూడండి. మళ్ళా రుద్రాధ్యాయ ప్రశ్న అని పలకండి. మళ్ళా స్టాప్ చేయండి. ఇలా సైన్స్ చూస్తూ చదవండి. అందరం ఒక సింఫనీలో పాడాలి కదా. గిబ నాయిస్ ఉంటే స్వామి ఎలా వింటారు మన పాట? అందరం ఒకే ట్యూన్ లో పాడాలి కదా. అందుకని ట్యూన్ గా స్వామతుడు ఉంటే లయబద్ధంగా హాయిగా స్వామి వినుకుంటూ, ఆహా ఎంత బాగా పాడుతున్నా బుజ్జి పిల్లలు అంతలా పాడాలి. దానికని పక్కన వాళ్ళ కోసం చూసుకుంటూ ఉండాలి. సింఫనీ అంటే ఎట్లా? పక్కన వాళ్ళు ఏం చేస్తుంటారో మనం చూసుకుంటూ ఉండాలి. నాదే కాదనమాట. అలాగా, సరేనా? ఓకే, సో ఒక్కొక్క వర్డ్ కి పాజ్ చేద్దాం. ఈ రోజు డే 1 కదా, కొంచెం బ్రేక్ అవుతుంది. కానీ మళ్ళీ రేపటి నుంచి మనందరం మన ఒక బీట్ ని సెట్ చేసుకుందాం. ఓకే, సరే. చెప్పండి అందరూ. యూ క్యాన్ ట్రై ఇట్ వన్ ఆల్ టుగెదర్ సింగిల్ వాయిస్. ట్రై చేద్దాం. చదవండి అమ్మా. ఓం అంటే ఇది చదవండి. ఓకే, అస్య స్త్రీ అంటే ఇది చదవండి.
ఓకే, థర్డ్ పెడితే థర్డ్ వర్డ్ చదవండి, 4 చెప్తే 4th వర్డ్ చదవండి. సరేనా? ఓకే. ఓకే, పెట్టారా? ఇంకొకసారి ట్రై చేద్దాం. నా ఫింగర్స్ ని చూడండి, ఫింగర్స్ ని చూసి చదవండి. ఓకే, ఓకే, ఫస్ట్ ఇది మీద ఫాలో చేయండి అమ్మా. ఎవరికి ఊర్జా మంత్రం మీలేదో వాళ్ళకి చెప్తాను. ఎక్కడికి పారిపోవు, ఎక్కడికి వెళ్ళిపోదు. సో ఏమో దాన్ని పెట్టండి, మీకు అన్ని చెప్పే ఇస్తాం. సరేనా? సో నేను ఏం చెప్తున్నానో దాని మీద ఫోకస్ పెట్టండి, అనేసేదే వద్దు. ఓకే, అఘోర ఋషి, మళ్ళీ అక్కడి నుంచి చదవాలమ్మా. కృష్ణం రాజు సరిత ఎప్పుడు ఎప్పుడు చదవాలి? నేను మూడో ఆన్ చేసినప్పుడు కదా మీరు 3 చదవాలి. నేను చదవకుండా మీరు ఎందుకు చదువుతున్నారు? చూడాలి కదా నా ఫింగర్స్. నాకు పిన్ చేయండి అమ్మా. మధ్య మధ్యన మీ పిక్చర్ పోతుందమ్మా, అందుకని అమ్మా అందరూ తేజుమౌంట్ విండోని పిన్ చేసి ఉంటే ఇంకా తేజుమ అట్లాగే ఉంటారు. చూడండి ఒకసారి పిన్ చేసుకోండి తేజుమ విండోని. కావ్య తేజుమ విండోని హోల్డ్ చేసి పట్టుకుంటే నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను. మిక్స్ న్యూస్ లో నేను ఒక్కదాన్ని కనిపిస్తున్నాను. ఇప్పుడు చదవండి. అఘోర ఋషి వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. ఇప్పుడు థర్డ్ లైన్ పరమ పురుషేషు, ఫస్ట్ లైన్. ఓకే, అక్కడి నుంచి స్టార్ట్. వెరీ గుడ్. ఫస్ట్ డే ఇది చాలా గ్రేట్ వర్క్. రేపటి నుంచి మనం ట్రై చేద్దాం. ఓకే, ఏ లైన్ ని మీరు బాగా ప్రాక్టీస్ కొని రేపు. ఓకే, నేను చాలా ఇప్పుడు 2 రోజులైనా ఇవన్నీ మనం కొంచెం పెట్టుకుంది. ఓకే, ఆ పాట అమ్మా మీరు చదివేటప్పుడు రికార్డింగ్ చేసి ఏమ్మా మీది రికార్డింగ్ పెడితే మేము ప్రాక్టీస్ చేస్తాం కదా. అమ్మా ఇప్పుడు అందరినీ రికార్డ్ అవుతుందండి. పెడతారు మళ్ళీ అమ్మ పెడతారు. రికార్డ్ అవుతుంది క్లాస్ రికార్డ్ అవుతుందండి. రికార్డింగ్ పెడతాను. ఇప్పుడు అందరూ మ్యూట్ చేసుకోమనండి అమ్మా. అందరూ మళ్ళీ మ్యూట్ చేసుకోండి అమ్మా. నేను చెప్పించేటప్పుడు మీరు మ్యూట్ చేసుకోండి. మీరు చదవాలి అన్నప్పుడు చదవండి. ఒకవేళ మ్యూట్ కొట్టుకొని చదువుతానంటే చదువుకోండి. ఓకే, సరేనా? మ్యూట్ కొట్టుకొని చదువుకోండి. 3 times చెప్పినప్పుడు 3 times చదువుకోండి. ఒకసారి సింఫనీగా చదువుతాం. ఓకే, ఆపాతాళన పస్తలాంత భువన బ్రహ్మాండ మా విస్ఫుర. ఓకే,
ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాంకాన్ జపేత్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిసించే శివం. ఓకే, మళ్ళీ మొత్తం లైన్ ఒక్కొక్క లైన్ చదువుదామమ్మా. ఇక్కడ విస్ఫుర వరకు బ్రేక్ చేద్దాం, తర్వాత జ్యోతిహి నుంచి సెకండ్ లైన్ స్టార్ట్ అవుతుంది. సరేనా? ఆపాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర. చదవండి. మ్యూట్ లో చదువుకోండి ఫస్ట్. ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర. ఏమ్మా రుక్మిణి? చదువుతున్నా అండి, సారీ. చదువు 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 తల్లి చదువు. ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర. వచ్చిందా? చదవడం వచ్చిందా? వచ్చింది. సో మ్యూట్ కొట్టకుండా ఒకసారి చదువుతామా? చూద్దాం ఎలా చదువుతారా. చదవండి. జ్యోతి చదవద్దమ్మా, జ్యోతి ఎవరు చదవద్దు, జ్యోతి వరకు చదవద్దు. జస్ట్ నేనేం చదివాను అదే చదవండి. అమ్మ మీ అందరికి బాగా తెలియచ్చు, కొంచెం కోపరేట్. మనం ఎంతవరకు చదువుతాం అంతే చదవాలి. ఇక్కడ ఏంటంటే అందరం కలిసి స్వామిని చదవాలి. అమ్మో ఎవరు బాబు, ఓ అమ్మాయి, ఓ నాగరాజు బాబు, కొంచెం మ్యూట్ పట్టుకోనైనా. మేము కూడా వచ్చేస్తాం అనమాట. మీరు చదువుతుంటే మేము వచ్చేయాలి. ఓ నన్ను పిలిచేస్తున్నారా ఏంటి అని చెప్పి. మళ్ళీ ఇంకొకసారి నేను చదివిందే జ్యోతికి చదవకూడదు, స్ఫుర దగ్గర ఆపేయాలి. చదవండి ఒకసారి. ఒక్కొక్క వర్డ్ చదవాలండి. ఇదే నీటిలో ఫాస్ట్ గా చదవద్దు. ఎంత స్లో అయితే చదువు స్లో చేయండి. ఓకే, మనం వీడియో భాషలో చెప్పాలి అంటే 0.5x లో చదవాలన్నమాట. 1x లో కాదు, 1.5x లో కాదు, ఇంకా చెప్పాలంటే 0.75x. ఓకే ఫైన్. బట్ స్టార్టింగ్ 0.5x అంటే ఎట్లా? ఒక్కొక్క లెటర్ పలకాలి. ఓకే, చదవండి చూద్దాం. 0.5x తీయండి. ఇక్కడ ఎవరైనా సంగీతం టీచర్స్ ఉన్నారా అమ్మా? మన బ్యాచ్ లో సంగీతం టీచర్స్ ఎవరైనా ఉన్నారా? సంగీతం టీచర్, సంగీతం నేర్పించేవాళ్ళు. అమ్మా సత్య, మీరు కోఆర్డినేట్ చేయండి అమ్మా. ఎలా స్టార్ట్ చేస్తే వాళ్ళు ట్యూన్ తో చదువుతారో కొంచెం సేవ చేయగలుగుతారా తల్లి క్లాస్ లో? చెప్పండి అమ్మా. ఆపాతాళనభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర. ఫాలో కండి ఆవిడది. నేను ఆవిడది స్టార్ట్ పెడతాను. భువన బ్రహ్మ
ఒకవేళ కానీ మీరు ఇంకా చదువుతున్నప్పుడు వేరే వాళ్ళు చదివేశారు అనుకోండి, మీరు ఆగిపోండి. ఇంకా మనం ఇంకా 2 స్లోగా వెళ్ళిపోయాం. 0.25 స్లోకి వెళ్ళిపోచ్చేసాం. అడిగిందేమో 0.5 స్పీడ్, మనం 2.5 0.22 వచ్చాం. సరేనా? ఇప్పుడు చదవండి ఒకసారి సత్యప్రసన్నమ్మ. పాడుతుందేమో లింగాష్టకం ట్యూన్ కాదు, మనం పాడుతుంది ఈ ట్యూన్. ఎవరో లింగాష్టకం ట్యూన్ పాడేస్తున్నారు. ఆ ట్యూన్ కాదండి, మనం ఈ ట్యూన్కి వచ్చేద్దాం కొంచెం. ఓకే, బ్రహ్మానందం లాగా పాడమంటుంది ఏంటి, పాడుతుంది ఏంటి. ఇక్కడ 1 2 2 2 2 మీరు పాడుతుంది 4 4 4 4 4. కొంచెం ఇట్లడికి రండి. ఆ పాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండ పాతాళన భస్తలాంత భువన బ్రహ్మాండ వెరీ గుడ్. జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః. జ్యోతిస్ఫాటికలింగమౌళి అస్తోకాకృతమేఘమీశమనిశం రుద్రానువాకాన్ జపేయ. ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోమిషించే శివం. ప్రసన్న కుమారు ఉన్నావయ్యా క్లాస్ లో? చూడండమ్మా, ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం సిద్ధయే ధ్రువపదం. ఓకే, అయ్యే ధ్రువపదం. తర్వాత విప్రో శివం. శివం. నాకు ఎవరు బయట పాడద్దు. ఆల్ మ్యూట్, ఎవరిబడి మ్యూట్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. ప్లీజ్ మ్యూట్, ఆల్ మ్యూట్. ఓకే, సో ఓన్లీ నేను చదువుతాను, మీరు మ్యూట్ లోనే చదువుకోండి. బయట చదువుతుంటే అంత గోళ కయాస్ అయిపోతుంది. ఓకే, ఆల్ మ్యూట్, జస్ట్ లిజన్ టు మీ, సింగ్ ఇన్ సైడ్. నేను చదువుతాను, 4 సార్లు చదువుతా, నాతో కూడా చదవండి. ఓకే, ఇది ఇస్ ఫైన్. ఓకే ఓకే, చూడండి అమ్మా. ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఓకే, కొంచెం దీర్ఘ ఇన్వర్టెడ్ 2 లాంటి సైన్ చూసారంటే ఆ ముందున్న లెటర్ ని కొంచెం దీర్ఘం పుల్ చేయండి. ఓకే, కాకికా పాకి పూలాగా కొంచెం పీకాలన్నమాట దాన్ని. ఓకే, ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. చదవండి. ఓకే, విచ్ లైన్? ఫోర్త్ లైన్. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగైః. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగైః. బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగైః. కంఠే కాలా కపర్దా కలిత శశికళా చండ కోదండ హస్తాః. కంఠే కాలాః కపర్దా కలిత శశికళా చండ కోదండ హస్తాః.
హస్తా త్రక్ష్యా రుద్రాక్షమాలాః సులలిత వపుషుః శాంభవా మూర్తిభేదః త్రక్ష్యా రుద్రాక్షమాలాః సులలిత వపుషుః శాంభవా మూర్తిభేదః రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. వచ్చిందా? అందరికీ వచ్చిందా? ఇంకొకసారి మొత్తం చదువుదామా మ్యూట్ లోనే? ఓకే, నిమిషం అండి, వాటర్ తాగుతా. ఆపాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురా జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః అస్తోకాప్లుతమేకమీసమనిసం రుద్రానువాంకాన్ జపేత్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం బ్రహ్మాండ వ్యాప్త దేహా భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాలాహ కపర్దా కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః. నమస్తే మా. వచ్చారా బాబు? రానాయన, నువ్వే రావాల్సింది ఇక్కడ. రుద్రాక్షమాలాః సులలిత వపుషుః శాంభవా మూర్తిభేదః రుద్రాః శ్రీ రుద్ర సూక్త ప్రకటిత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. ప్రసన్న కుమారు నాతో కూడా చదువు నాయన. నేను చదువుతున్నప్పుడు వంశ, నీకు ఆ కాపీ ఉంది కదా, మనం మనం బుక్ లో ఉంది, గ్రూప్ లో పెట్టారు చూడండి శ్రీలతమ్మ. ఉందమ్మా, కాపీ ఉందమ్మా. ఓకే, ఓం ఓపెన్ చేసుకున్నావా? ఓపెన్ చేస్తానమ్మా. చూడండి అమ్మా, ఇక్కడ మీరు ఒక వేవ్ ని ఊహించుకోండి. నేను చాలా సింపుల్ గా టెక్నికల్ టర్మ్స్ ఏమీ లేకుండా చెప్తున్నానండి, జస్ట్ ఫర్ కామన్ అందరికీ అర్థమయ్యేలాగా. దీన్ని మనం టెక్నికల్ గా ఇంకా ఎంత డీప్ గా చదువుకోవాలని చదువుకోవచ్చు. ప్రస్తుతం లెట్ us గో ఈజీ, నాన్ టెక్నికల్ లింగో. ఎవ్రీవన్ షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్ టు రిసైట్. రుద్రం అనేది మనము ఇక్కడ మనకి స్వామి చెప్పింది భక్తి, రెవరెన్స్, అంటే స్వామిని మనం తలుచుకోవడానికి. ఒక రోజు మనం కూర్చొని టాప్ నుంచి బాటం వరకు మీనింగ్ తెలుసుకుందాం టాప్ లేయర్ లో, సో దట్ మనకి దాని అర్థం తెలుస్తుంది. ప్రస్తుతం ఒక 2-3 రోజులు మొత్తం ఈ చాప్టర్స్ చదువుకుందాం, నేర్చుకుంటే ఇంకొక రోజు 2 రోజుల్లో అది మనం అర్థం తెలుసుకుందాం. సో భక్తిగా చదవడం నేర్చుకోండి. ఇక్కడ పైకి స్వరం చదవాలి, ఇక్కడ అనుస్వరం చదవాలి, ఈ టెన్షన్ ఇప్పుడు తీసుకోవద్దండి. ఓకే, అందరం చదవడం నేర్చుకుందాం. ఎంతవరకు అయితే అంతవరకు, ఎక్కడైతే కావాలో అక్కడ మాత్రమే కొంచెం ఇక్కడ ఒత్తండి, ఇక్కడ పై స్వరం చదవండి అని చెప్తాను, సరేనా? నాట్ మోర్. వేదిక్ స్కాలర్ లెక్క మనం చదవడానికి ట్రై చేయట్లేదు. మనం కావు, మనం చాట్ జీపీటీలో కావు. మనకి ఎన్ని ప్రాంప్ట్లు ఇచ్చినా 1 రోజులో 2 రోజులో చదవడానికి కాదు. తెలుగు వస్తే చాలు. ఆ తెలుగులో మనకి ఎలా చదివితే సింఫోనీగా
హాయిగా వినడానికి స్వామి ఆ రోజు నేను పాట చదువుతుంటే నాతో కూడా మీరు మీ మనసులో గాని పెదవులతో గాని అదే అక్షరాలు చదువుకుంటూ ఉంటే అదే ట్యూన్ లో చాలు. ఎవరికైతే బాగా చదవడం వస్తుందో వాళ్ళు గట్టిగా చదువుతారు, ఎవరికైతే తక్కువ చదవడం వస్తుందో వాళ్ళు పెదవులు మాత్రమే చదువుతారు. అసలు మాకు చదవడమే రాదండి అనుకున్నప్పుడు ఫింగర్ ట్రేస్ చేసి పెదవులు కలుపుతారు. ఓకేనా? సో ఎవరు టెన్షన్ పడద్దు. చదివితే మీకేం పాపం రాదు, నేనే కదా గురువు, నేను కాస్తున్నాను కదా. సో ఏం టెన్షన్ లేదు. మీకు ఒక్క నిమిషం ఆ భయాన్ని మీరు కొంచెం పక్కన ఏదో పక్క రూమ్ ఉంటుంది కదా, అక్కడ డంప్ యార్డ్ చేసేసి ఇక్కడ ఒకటి భక్తి పరవశం, తర్వాత స్వామి మీద ప్రేమ. నేను మా స్వామికి ఆయన ఎదురొచ్చుంటే చూసారా ఫొటోస్, రోజు హోమం చేస్తుంటే రంగురంగుల కలర్లు వస్తున్నాయి చూసారా? నిజంగా చెప్తున్నాను కదా, ఎవరైనా చూడలేదు అంటే అమ్మబడిలో లేదంటే ఇక్కడ కూడా పోస్ట్ చేయమని చెప్తారు, శ్రీలతమ్మ అనౌన్స్మెంట్ చేసి చేస్తారు. సో వస్తున్నారు కదా, నేను చేసుకున్న ఈ చిన్న పూజకే వస్తున్నారంటే ఇంతమంది భక్తులు మీరందరూ వస్తారు కదా, వచ్చినప్పుడు మీరందరూ స్వామి ముందు పాడితే ఎంత బాగుంటుంది, అలా అన్నమాట. ఓకే ఓకే, చూడండి అమ్మా ఇక్కడ ఓం సంచమే, సంచమే ఒక వర్డ్ తర్వాత. ఓకే, సంచమే మయశ్చమే, స్ట్రా వచ్చినప్పుడు కింద ఒత్తండి. దాన్ని ఒత్తారంటే ఆ పై లెటర్ ఆటోమేటిక్ గా పైకి వెళ్తుంది. ఓకే, స్ట మే, సన్ స్ట మే, ఈ ట్యూన్ పట్టుకోవాలన్నమాట. స్ట మే. ఇంకా నాకు స్వామి ఎలా చెప్పారంటే కింద పలకాల, కైలు పలకాల, మధ్యస్థలం పలకాల, ఇట్లా నేర్పించారు నాకు ఇదంతా పాడడం. సో సంచమే ఇట్లా అన్నమాట. 3 రోజులు మెడబట్టేసి ఇలా పాడు అని చెప్పారు. అందుకని లిటరలీ నా బెడ్ ని ఇట్లా మూవ్ చేసుకునేదాన్ని, నాకు వచ్చేది కాదు ఎలా చదవాలి ఆ మూమెంట్ అని. సో అందుకని సంచమే ఇది ఎట్లా చెప్పించారంటే సంచమే మయశ్చమే ప్రియంచమే, ప్రియం చ మే పైకి పోతుంది అనమాట. ప్రియం ఇక్కడ ఉంటది, మే ఇట్లా పోతుంది. అంత క్రూడ్గా నేర్పించారు నాకు, సింపుల్ గా. సో నాకన్నా మీరు కొంచెం బాగా వచ్చు కదా, సో అలా అనమాట. సరే, ఓం సంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే. ఓం ప్రసన్న కుమారు పలకయ్యా, చెప్పు గట్టి చెప్పు. ఓం సంచమే మయశ్చమే, చెప్పు బాబు చెప్పు. సరేమా. ఓం సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే అంతే, ఒక్క లైన్ చదవాలి, ఒకే లైనే, ఓన్లీ 1 లైన్. మనందరూ పిల్లలు చేర్పించాలి కదా. ఆ బాబు చదివాడు, స్వామికి నచ్చిందండి, అందుకే నా బాబు చేతి చదివిస్తున్నాను. అర్థమైందా? చెప్పండి, పాడు. ఓం సంచమే మయశ్చమే, మొత్తం ఆ లైన్ అంతా పాడు. ప్రియంచమే అనుకామశ్చమే వరకు పాడాలి. ఓం సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే. చూసారా, అను అనేది అక్కడ అర్ధమాత్ర పలికారు ఆ పిల్లవాడు. ఓకే, ఆ అనేది అక్కడ పలికామా లేదా అన్నట్టు పలికాడు. ఓకే, మళ్ళీ అనుకామశ్చమే ఒక్కటే చెప్పి నాయన. అనుకామశ్చమే. ఓకే, ఆ పలికినప్పుడు మే అనుకామశ్చమే అయిపోయింది, అనుకామశ్చమే కాదు, అనుకామశ్చమే. ఒక హాఫ్ మాత్ర అన్నమాట, అంటే అర్ధమాత్ర. ఓకే, అర్ధమాత్ర స్థిత అని ఉంటది కదా అమ్మవారు, అట్లా ఈయన స్వామి కూడా అర్ధమాత్రలో కూడా ఉంటారు అన్నమాట. అందుకని ఇక్కడ. ఓకే, ఇంకోసారి ఆ బాబు పలుకుతారు, మీరు పలుకుతారా ప్రసన్న కుమారా? గట్టిగా పలుకునాయన, అరవాలన్నమాట అక్కడి నుంచి. నేనంటే అరుస్తున్నాను ఇక్కడ, అలా అరవాలి. అరువు, నేను పిన్ పెడతాను నీకు. ఓం సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే. విన్నారా అండి అందరూ? ఇంకోసారి అబ్బాయి పలుకుతారు, మీరు పలకండి. ఓం సంచమే మయశ్చమే ప్రియంచమేను కామశ్చమే.
అమ్మా అందరూ మ్యూట్ కొట్టుకోవాలమ్మా. రోహిణి కుమార్ తల్లి అమ్మలు మ్యూట్ కొట్టుకోండి అమ్మా అందరూ. కొన్నిసార్లు స్వామికి మన ఫ్లో పోగొట్టకూడదు ఏమి. వచ్చింది అందరికీ సంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే. ఓకే నెక్స్ట్ నేను ఇప్పుడు ఒకసారి చదువుతాను, తర్వాత ప్రసన్న కుమార్ 2 సార్లు చదువుతారు. కామశ్చ మే సోమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే. ఈజీ వర్డ్సే. ఓకే దాన్ని చదువుతాడు. చదవమ్మా, గట్టిగా చదవాలయ్యా ఇంకా బాగా. సరేమా. నో ChatGPT prompt, no act as a Vedic scholar. Go on. సరేమా. కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే. శ్రేయశ్చ మే వరకు. శ్రేయశ్చ మే. మళ్ళీ మొత్తం లైన్ చదవయ్యా. కామశ్చ మే వరకు. ఓం సంచ కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే. మళ్ళీ నాతో కూడా చదువు. కామశ్చ కామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే. భద్రంచ మే శ్రేయశ్చ మే. అర్థమైందా? నేను ఒక్కసారి చదువుతాను, ప్రసన్న కుమార్ గారు 2 సార్లు చదువుతారు. మీరందరూ ప్రసన్న కుమార్ చదివింటాక ఇంకో 2 సార్లు చదవాలి. సో 5 సార్లు చదువుతాం మనం. అర్థమైందా? నేను ఒట్టిగా పలకడం నేర్పిస్తున్నా. ప్రసన్న కుమార్ బాబు ఇంకొంచెం నేను చదివిందే ఇంకొంచెం చదువుతాడు. 3 సార్లు చదువుతాం, తర్వాత మీరు ఇంకొక 2 సార్లు మీ మట్టుగా మీరు చదువుకోవాలి. ఏమి సరేనా? వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే. చదువు బాబు. సరేమా. వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే. వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే. ద్రవిణంచ మే. ద్రవిణంచ మే. బాబు బాబు వస్యశ్చ మే నుంచి ద్రవిణంచ మే వరకు ఒక లైన్. సరేమా. వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే. మళ్ళీ ఇంకోసారి. వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే. వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే. వచ్చిందా అయ్యా? అందరికి వచ్చిందా అమ్మా? ఓకే నెక్స్ట్. యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే. యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే. ఇంకోసారి నువ్వు 2 సార్లు పలకాలయ్యా. సరే చూతానమ్మా. యంతా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే. ఓకే. యంతా చ మే దత్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే. విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే. నువ్వు చెప్పయ్యా విశ్వం చ మే నుంచి. చెప్తానమ్మా. విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే. విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే. ఓకే. సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మే ఋతంచ మే. చెప్పయ్యా. చెప్తానమ్మా. సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే. ఓకే ఇంకోసారి. సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మరుతంచ మే. అమృతంచ మే అయక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే. అమృతంచ మే అయక్ష్మంచ మే అనామయచ్చ మే జీవాతుశ్చ మే. మళ్ళీ ఇంకోసారి. అమృతంచ మే అయక్ష్మంచ మే అనామయచ్చ మే.
జీవాతుశ్చ మే. ఓకే, అది ఎలా వస్తుందంటే అండి, సూశ్చ మే ప్రసూశ్చ మే శీరంచ మే లయశ్చ మే ఋతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే. ఆ లైన్ అలా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ బ్రేక్ కాదు, అందుకని మనకి బ్రేక్ గా వస్తుంది. సరేనా? సరే, నెక్స్ట్ దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే భయం చ మే సుగం చ మే శయనం చ మే శూషా చ మే సుదినం చ మే. చదవయ్యా. దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే. దీర్ఘాయుత్వం చ మే, మొత్తం అమంతో ఎండ్ వరకు. సరే. దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే అభయం చ మే సుగం చ మే శయనం చ మే శూషా చ మే సుదినం చ మే. దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే అభయం చ మే సుగం చ మే శయనం చ మే శూషా చ మే సుదినం చ మే. సెకండ్ టైం. దీర్ఘాయుత్వం చ మే అనమిత్రం చ మే అభయం చ మే సుగం చ మే శయనం చ మే శూషా చ మే సుదినం చ మే. ఓకే, ఇప్పుడు దీన్ని ఎట్లా చదవాలి అంటే, మొత్తం లైన్ లో టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్సైడ్. ఓకే అని హోల్డ్ చేయండి. ఆ హోల్డ్ చేస్తున్నప్పుడు స్లో రిలీజ్ ఆఫ్ బ్రెత్. ఓకే, స్లో రిలీజ్ ఆఫ్ బ్రెత్ చేస్తుంది. ఇట్లా మనం 3 సార్లు చేద్దాం. చేశాక ఇది చదువుతాం. ఓకే, టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్సైడ్, స్లోగా రిలీజ్. నోట్తో గాలి వదలాలండి, ఎందుకంటే పదాలు మనం నోట్తో పలుకుతాం కదా, అప్పుడు మెల్లగా పలుకుతాయి అన్నమాట బయటికి. అందుకని డీప్ గా బ్రీత్ చేసి స్లోగా, అంటే మన పెదవుల దగ్గర మన హ్యాండ్ పెట్టుకుంటే మనకి చల్లగాలి తగలకూడదు. స్లోగా అన్నమాట. ఓకే, ఎంత స్లోగా అంటే అంత స్లోగా చదవాలి. అంత గాలి మనం వదలాలి బయట నోటి నుంచి, స్లోగా అన్నమాట. మొత్తం లోపల ఈ కింద ఉన్నాయి చూసారా, మన బొజ్జ దగ్గర, అక్కడికి గాలి పోయినట్టు తెలవాలి మనకి. సో కావాలంటే మీ హ్యాండ్ ని మీ బొజ్జ మీద పెట్టుకోండి. పుట్ యువర్ హ్యాండ్ ఆన్ యువర్ స్టమక్ సో దట్ when you take deep breath, you should be able to, your tummy should go inside, your chest should come out, and when you breathe out, you have to do it a slow exhalation, very slow exhalation. Okay, it can be to the count of 30 seconds for those people who are able to do a breath control. Okay, but let us do in the orders of 10 to 20 seconds based on the capacity. Okay, చేద్దామా? ఒకసారి చూద్దాం. ఓం, చదువు బాబు. ఓం సంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామసశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే దంతాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాతంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే శీలంచ మే లయశ్చ మే రుద్రంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అనమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే శూషా చ మే సుదినంచ మే. ఆల్మోస్ట్ మీరు 2 లైన్స్ కి గాలు పట్టగలిగారా? ఒకే 1 లైన్ కి గాలు పట్టగలిగారా? వన్ నొక్కండి అందరూ. 1 లైన్ కే గాలి అయిపోయిందమ్మా, మళ్ళీ పీల్చుకుంటున్నాము అనేవాళ్ళు లైక్ కొట్టండి. ఎంతమంది ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి.
హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ 1 లైన్ కే మాకు బ్రెత్ అయిపోయింది అని హ్యాండ్ రైజ్ అంటే చేత్తో కాదు, ఇక్కడ సింబల్ ఉంది కదా అక్కడ. వన్ లైన్ మాకు అయిపోయింది మగాలి అనుకునేవారు. అమ్మ ఎవరు కొట్టండి లైట్, అది హాత్ సింబల్ నొక్కాలమ్మా, నాకు ఇక్కడ తెలుస్తుంది. అమ్మలు ఒక్కటి నేర్చుకున్నాను. అవునా, సరే అమ్మా. ఓకే, సో ఈసారి గమనిస్తారా? ఓకే ఓకే, 3 లైన్స్ కి ఓకే డన్. 3 లైన్స్ కి అమ్మ 3 లైన్స్ కి ఆపగట్టాము మేము, 3 లైన్స్ కి ఆపగలిగాం. ఓకే, 3 లైన్స్ కి తక్కువ ఉంది. వెరీ నైస్ అమ్మా, కానీ మీ బెత్ కంట్రోల్ బాగుంది. ఓ గుడ్, నైస్. 5 people వచ్చారు. సరే, ఈసారి మళ్ళీ కంట్రోల్ చేసి మనం చేద్దాం. ఓకే, ఎందుకంటే విల్ ఫైండ్ ఏ న్యూ నిక్కీ ఆసమ్. సో మనం విల్ ఫైండ్ ఏ న్యూ నామ్. ఓకే, అందరం ఒకవేళ కానీ 2 లైన్స్ పట్టగలిగాం అనుకోండి, మనం ఆ రోజు కూడా 2 లైన్సే పలుకుతాం. ఓకే, అందరం చదవడం ఇంపార్టెంట్. అక్కడ ఎవరు గొప్ప ఎవరు తక్కువ కాదు. 4 వాళ్ళు చదవడం 2కి రావడం ఏముందండి, కొంచెం చేస్తే వచ్చేస్తారు. 1 వాళ్ళు 2కి రావడం పెద్ద కష్టం కాదు. 3 వాళ్ళు 4 వాళ్ళు మనం బ్రదర్ సిస్టర్స్ కదా, అందుకని మనం కొంచెం మెట్లు దిగుదాం. ఒకవేళ కానీ అందరూ 3 లైన్స్ కి పలకగలుగుతున్నామమ్మా అంటే మనం 3 లైన్స్ కి ట్రై చేద్దాం, రోజు బ్రీత్ ప్రాక్టీసులు చేసుకొని. ఏమి సరే, ఈసారి మనం చదివినప్పుడు మీరు కొంచెం గమనించండి, మీరు కళ్ళు మూసుకొని. ఓకే, ప్రసన్న కుమారు యో సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు, మీరు బాగా సెలెక్ట్ చేస్తున్నారు. ఏం కాన్ఫిడెంట్ గా చదవాలి. ఏమి సరే. ఓం పంచమే మయశ్చమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే. 2 lines కి. ఓకే, మళ్ళా టేక్ ఏ డీప్ బ్రెత్. వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణశ్చమే యంత్రాచమే దత్తాచమే క్షేమశ్చమే ధృతిశ్చమే. 2 lines. మళ్ళీ టేక్ ఏ డీప్ బ్రెత్. విశ్వంచమే మహచ్చమే సంవిచ్చమే జ్ఞాతమే సూష్టమే ప్రసూష్టమే తీరంచమే లయచ్చమరుతంచమే అమృతంచమే అయక్ష్మంచమే అనామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే అనమిత్తంచమే అభయంచమే సుగంచమే. 2 lines. సయనంచమే సూషాచమే సుదినంచమే. ఓకే, కానీ ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నారంటే అమ్మలు 3 lines ఫస్ట్ చదివిచ్చు, ఆ తర్వాత 2 lines చదివిచ్చు అని చెప్తున్నారు. కాబట్టి మనం 3 lines కి గాలి పట్టగలుగుతామో చూద్దామా? జస్ట్ నో గాట్ ఇన్ఫర్మేషన్, అందుకని చెప్తున్నా. ఓకే, చూడమ్మా, 3 lines వరకు పడదాం. టేక్ ఏ డీప్ బ్రెత్, రిలీజ్. టేక్ ఏ డీప్ బ్రెత్, రిలీజ్. టేక్ ఏ డీప్ బ్రెత్, రిలీజ్. ఓకే, మళ్ళీ ఇప్పుడు టేక్ ఏ డీప్ బ్రెత్ అండ్ హోల్డ్. ఓం సంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే కామశ్చమే సౌమనసశ్చమే భద్రంచమే శ్రేయశ్చమే వస్యశ్చమే యశశ్చమే భగశ్చమే ద్రవిణంచమే. ఓకే, ఇంకొంచెం ఫాస్ట్ గా చదివామంటే ఫాస్ట్ అవుతాం అమ్మా. 3 lines పట్టే అంత. అందరూ 3 lines కంఫర్టబుల్ గా పట్టగలుగుతున్నారా? నాలాగా కష్టపడుతున్నారా? నో ప్రాబ్లం అండి, ఐఎమ్ దేర్. ఓకే, కొంచెం మనం బ్రీత్ ప్రాక్టీస్ చేసుకొని 3 lines లో పాడేలాగా చేద్దామండి, సరేనా? ఓకే, ఫాస్ట్ గా ఇంకొంచెం ఫాస్ట్, అప్పుడు 3 lines పాడగలుగుతాం. ఏమి చేద్దామా? టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్సైడ్, రిలీజ్. Again, take a deep breath, release. Take a deep breath, release. ఇప్పుడు టేక్ ఏ డీప్ బ్రెత్ చెప్పినప్పుడు హోల్డ్ చేస్తాం.
కొంచెం ఫాస్ట్ గా చదువుతాం. 3 లైన్స్ చదవాలి ఫస్ట్ టైం. సంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే అభినంచ మే. చదవగలిగారా? చదవగలిగారా? నెక్స్ట్ 2 లైన్స్. ఇప్పుడు 2.5 లో ఉంటామండి. దట్స్ ఫైన్. ఓకే, కొంచెం స్ట్రెచ్ చేసి టేక్ ఏ షార్ట్ బ్రెత్ అండ్ దెన్ జస్ట్ రిలీజ్ ఇట్. ఓకే, దట్స్ ఫైన్. కానీ ఈ పేస్ లో చదువుతాం. ఫస్ట్ 3 లైన్స్ టేక్ ఏ డీప్ బ్రెత్. ఎప్పుడైనా మనం ఇది చదువుతాం అనగానే ఆటోమేటిక్ గా మనకి ఏం చెప్పాలి మైండ్ కి? వేకేట్ మెంటల్ నోట్, టేక్ ఏ డీప్ బ్రెత్, టేక్ ఏ డీప్ బ్రెత్, హోల్డ్. ఓకే, అప్పుడు హోల్డ్ చేయగలుగుతాం. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ టేక్ ఏ డీప్ బ్రెత్ ఇన్సైడ్, యంతా చ మే దత్తా చ మే క్షేమశ్చ మే దుతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే. చేయగలిగారా? మళ్ళీ టేక్ ఏ డీప్ బ్రెత్, సూచ్చ మే ప్రసూచ్చ మే అహీరంచ మే అయస్మరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే. అయ్యా ప్రసన్న కుమారు తప్పులు చెప్తున్నానంటారా? మేడం ఫస్ట్ వర్డ్స్ చెప్పిద్దాం, ఆ తర్వాత ట్యూన్ మీరు చెప్పిద్దరు కానీ. అమృతం సూశ్చ మే ప్రసూశ్చ మే శిరంచ మే లయశ్చ మరుతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే. దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే. దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే. వస్తుందా అందరికి? ఇప్పుడు 3 లైన్స్ 2 లైన్స్ 2 లైన్స్ 2 లైన్స్ ప్రకారంగా బ్రీత్ తీసుకుంటూ ట్రై చేద్దామా? ఓకే, చేద్దామా? టేక్ ఏ డీప్ బ్రెత్. సంచ మే మయచ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణశ్చ మే. యంతా చ మే దత్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే. సూశ్చ మే ప్రసూశ్చ మే శిరంచ మే లయశ్చ మే ఋతంచ మే అమృతంచ మే యక్ష్మంచ మే అనమాయచ్చ మే జీవాతుశ్చ మే. దీర్ఘాయుత్వంచ మే అనమిత్రంచ మే అభయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే. ప్రసన్న కుమారు ఇప్పుడు నువ్వు ఒకసారి మొత్తం చదువు. మొత్తం అనువాకం. టేక్ ఏ డీప్ బ్రెత్. గట్టిగా గట్టిగా అరవాలి. ఓం సంచ మే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతా చ మే భర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే క్షీరంచ మే లయశ్చ మరుతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే అనమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే శూషాచ మే సుదినంచ మే. వచ్చిందాయా? ఓకే అమ్మా ఒక డౌట్ అమ్మా, అది మీ అక్కడ ఆ చెప్పాలనా చెప్పకూడదా? చెప్పాలి, అర్థంగా చెప్పాలి. అది కొంచెం కష్టమే. అనమిత్రంచ మే భయంచ మే ఒక
ఆ పలకా పలికినట్టమ్మా, పలకా పలికినట్టు. అమృతం చమే, ఋతం చమే, మృతం చమే, మక్ష్మం చమే, నయామాయశ్చమే. ఆ అనేది ఒక హాఫ్ లో పలకాలి. సరే ముందుకు పోదామా ఇంకా అందరం ముందుకు పోదామా? రేపు మళ్ళా పొద్దున్న ఇదంతా చదువుకుందాం, టెన్షన్ లేదు మనకి. ఇప్పుడు కొంచెం ఇంకో 2-4 పాఠాలు చదువుకుందాం. ఏమి? ఓం శాంతి శాంతి శాంతి. ఇది అందరికీ వచ్చే ఉంటుంది. ఓకే. ఓం నమో భగవతే రుద్రాయ. ఓకే. ఓం నమో భగవతే రుద్రాయ. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతతే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతతే నమః. ఓకే. ప్రసన్న కుమార్ ఇంకోసారి చదవయ్యా, 2 సార్లు చదువు. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః. చూసారా అండి? ఓకే. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహువ్యామృతతే నమః. ఓకే. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివా శరవ్యాయ తవతయానో రుద్ర మృడయః. మృడయా. ఓకే. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివా శరవ్యాయ తవతయానో రుద్ర మృడయ. స్వాహ వచ్చేస్తుంది, అది వేరే విషయం. ఓకే. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివా శరవ్యాయ తవతయానో రుద్ర మృడయ. చెప్పయ్యా ప్రసన్న కుమార. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయానో రుద్రమృడయ. యాత ఇషు యాత ఇషు శివతమా శివం. యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. శివాసరవ్యాయ తవతయానో రుద్రమృడయ. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాసిని. తయా నస్తనువా సంతమయా గిరిసంతాభిచాకసీః. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాసిని. తయా నస్తనువా సంతమయా గిరిసంతాభిచాకసీః. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాసిని. తయా నష్టను వాసంతమయా గిరిసంతాభిచాకసీః. యాతే రుద్ర శివా తనూర ఘోరా పాపకాసిని. తయా నష్టను వాసంతమయా గిరిసంతాభిచాకసీః. యామిషుం గిరిసంతహస్తే పిపర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసిః పురుషం జగత్. యామిషుం గిరిసంతహస్తే పిపర్ష్యస్తవే. శివాం గిరిత్రతాం కురు మాహి గుంసిః పురుషం జగత్. ఇక్కడ ఏంటంటే అమ్మి గమ్మని ఉంటుంది. గ్ అది గ్, దాన్ని మనం గుమ్మని పాడాలన్నమాట. మా గుంసిహి
అది గమ్ అని గ అని ఉంటది. కాస్త గేమ్ అంటామో గిమ్ అంటామో, కానీ అది గుమ్ అని పాడాలి. సరేనా? పాడయ్యా ప్రసన్న కుమార. యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహిగుంసి పురుషం జగత్. యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరి. బిభర్ష్యస్తవే కొంచెం చదవండి అమ్మా. బిభర్ష్యస్తవే, 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 బిభర్ష్యస్తవే. తర్వాత నెక్స్ట్ లైన్. శివాం గిరిత్రతాం కురు మాహిగుంసి పురుషం జగత్. శివాం గిరిత్రతాం కురు మాహిగుంసి పురుషం జగత్. హి గుంసి అంటున్నాడు ఆయన, చూసారా అండి? ఓకే, హి గుంసి. ఓకే, శివాం గిరిత్రతాం కురు మాహి గుంసి పురుషం జగత్. ఓకే, తర్వాత శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్ముగుం సుమనా అసత్. శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్ముగుం సుమనా అసత్. శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్. అద్యో వోచదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహింగుశ్చ సర్వాన్ జంబయత్ సర్వాశ్చ యాతు ధాన్యః. అద్య వోచోదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహింగుశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అద్య వోచదధి వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహీగుశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. అయ్యా బాబు, అహింగుశ్చ చెప్పయ్యా ఒకసారి. అదొక్క వర్డే 4 సార్లు రిపీట్ చేయొచ్చు. సరేనా? అహీగుశ్చ, అహిగుశ్చ, ఇంకోసారి. అహీగుశ్చ, అహీగుశ్చ. పైన ఇంతకు ముందు ఇంక పైన ఒకటి ఉంచండి, యక్ష్మగుం అని చెప్పి, అక్కడ కూడా చదివించండి బాబు. అది ఇది 2 సార్లు 4 సార్లు చదివించండి. ఇదమ్మా సర్వమిజ్జగద యక్ష్మ. అదే సర్వమిజ్జగదయక్ష్మగుం, సర్వమిజ్జగదయక్ష్మగుం, సర్వమిజ్జగదయక్ష్మగుం. ఇప్పుడు ఇక్కడ చూడండి, అహింగుశ్చ ఎట్లా పడతారో చెప్పండి బాబు. అహీగుశ్చ, అక్కడేమో అక్కడేమన్నాడు, అక్కడేం పలికాడు, అక్కడేం పలికావు బాబు? గుమ్మని పలికావా? యక్ష్మగుం చెప్పావా? చెప్పాను యక్ష్మగుం. అమ్మా ఎందుకు మాట్లాడుతున్నానంటే కాన్వర్జేషన్ గా చెప్పిస్తున్నానంటే డిఫరెన్సెస్ చూస్తారని. ఆ 2 వర్డ్స్ కానీ అక్కడ ఒకలా పాడతాం, ఇక్కడ ఇంకోలా పాడతాం, దానికని చెప్తున్నా. చెప్పు బాబు ఇంకోసారి. ఇప్పుడు నోట్ ద డిఫరెన్స్, చదవండి. అదే అక్షరం గు. ఓకే, అక్కడ ఒకలా పాడాలి, ఇక్కడ ఒకలా పాడాలి. ఆ నైసెస్ ని, న్యూయాన్సెస్ ని క్యాచ్ చేశారంటే మీకు భయం లేకుండా పాడేస్తారు. ఏమండి, నాలా పాడినా చాలు, అతనిలా పాడితే పర్ఫెక్ట్, నాలా పాడితే చాలు. నేను కామన్ మ్యాన్ రిప్రజెంటేషన్, అతను వేదిక్ స్కాలర్ రిప్రజెంటేషన్. సో నాలా పాడితే చాలు, దానికే నేను పాడుతున్నాను, తన చేత పాడిస్తున్నాను. సో నాలా చదివితే చాలు, నన్ను నెరేవ్ చేస్తే చాలు, స్వామికి చాలు. ఓకే, అతనిలా మనం నెక్స్ట్ లెవెల్లో పాడుకుందాం. భయం లేకుండా ఫస్ట్ భక్తితో పాడితే చాలు. ఏమి బాబు చెప్పు బాబు, యక్ష్మగుం చెప్పు. అహింగుశ్చ సర్వమిజ్జ యథా నః సర్వమిజ్జ. అక్కడ చెప్పండి ఒక మాట, ఆ వర్డ్స్ లో చెప్పండి, ఆ 2 వర్డ్సే చెప్పించండి. సర్వమిజ్జగదయక్ష్మగుం, సర్వమిజ్జగదయక్ష్మగుం. ఇక్కడ అహీగుశ్చ,
అహిగుశ్చ యక్ష్మగుమ్ము అక్కడ ఇక్కడ అక్ష్మగుమ్ము ఇక్కడ అహింగుశ్చ. ఓకే, అహింగుశ్చ. ఓకే, అద్యవో చగది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహిగుశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఓకే, నెక్స్ట్ అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగళః ఏ చేమాగుం రుద్రాసభితో దిక్షు త్రితః సహస్రసో వైశాగుం హేడ ఈమహే. ఒక నిమిషం, ఎవరో చేతులు ఎత్తారు. ఏంటమ్మా ఎవరో చేతులు ఎత్తారు? ఏమైనా మాట్లాడాలా? అర్థం కావట్లేదా ఏంటండి? శ్రావణి గ్రంథి గారికి ఈ బిందు మాధవి శంకరిమ్మండి. చెప్పండి అన్న, ఆయన ఏంటంట? అమలు చెప్పండి బాబు. ఊరికే అమ్మా ఇవన్నీ మీరు ఇందాక హ్యాండ్స్ రేజ్ చేయమన్నప్పుడు చేసిన. ఓకే ఓకే, ఆల్ రైట్. సరే అమ్మ ఇప్పుడు చదివింది ఇంకొకసారి చదవరా అమ్మా? అనమాయశ్చమే అమ్మ, కరెక్ట్. అనయామయశ్చమే. ఏం చదవాలి ఇప్పుడు? చదువుతాం అమ్మ. ఒకసారి సర్వాజ్ఞమ అది ఒకసారి చదివియరా ప్లీజ్? ఎదురా నాన్నలు? సర్వాన్ జంబయత్ సర్వాశ్చన అద్య వోచదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహింగుశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః. ఏమయ్యా ప్రసన్న కుమారు, బాగా పాడుతున్నానా? ఉందమ్మా. చూడు, నువ్వు బాగా పాడతావు. ఏమి నేను అక్షరాలు మాత్రమే నేర్పించా. అద్య వోచదది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహింగుశ్చ సర్వాన్ జంబయత్ సర్వాశ్చ యాతు ధాన్యః. వచ్చిందమ్మా పాపను? వచ్చిందా? మళ్ళీ టేక్ డీప్ బ్రెత్. 3 లైన్స్ ఉన్నాయంటే డీప్ బ్రెత్ తీసుకోవాలన్నమాట. అది అక్కడ మనం మెంటల్లీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ట్యూన్ న్యూయాన్సెస్ ఉన్నాయండి. మనం మెల్లగా చూడండి. అసో ఎస్ తామ్రో అరుణ ఉత బభు సుమంగళః. ఓకే, ఎస్ తామ్రో ఎలివేట్ చేయాలి. అసౌ ఎస్ తామ్రో అరుణ ఉత బభు సుమంగళః ఏ చేమాగుం. గుమ్ అనేది కిందకు పోవాలి. ఏ చేమాగుం రుద్ర సభితో దిక్షు శ్రిత సహస్రో వై. మళ్ళా వై అనేసరికి కిందకి డిప్పు పోతుంది. ఐ వైశాగం హేడ ఈమహే. కొంచెం ట్యూన్ వస్తుంది అనమాట. ఓకే, అసౌ యస్ తామ్రో అరుణ ఉత బభు సుమంగళః ఏ చేమాగుం రుద్రా సభితో దిక్షు శ్రిత సహస్రచో వైశాగం హేడ ఈమహే. ప్రసన్న కుమార్ నాయన చదువు నాన్న. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రితా సహస్రసో వైశాగుం హేడ ఈమహే. అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళః ఏ చేమాగుం రుద్రా అభితో దిక్షు శ్రితా సహస్రసో వైశాగుం హేడ ఈమహే. అసౌ యస్ తామ్రో. స్త్రా అనేది కిందకి పలకాలండి. అసౌ యస్ తామ్రో అరుణ. అరుణ అనేది పైకి పోతుంది. ఓకే, ఒకవేళ మీకు అది ఈ లైన్స్ చదవడం కష్టం అనుకుంటే అదే మనము దాంట్లో మనం బోర్డ్ డాక్యుమెంట్ కూడా పెట్టాం. ఓకే, అది రిఫర్ చేసుకోండి. మీకు ఎక్కడ కొంచెం ట్యూన్ ఇంకా మేము పర్ఫెక్ట్ గా పాడాలండి అనుకునే వాళ్ళు అసౌ యస్ తామ్రో అరుణ ఉత బభు సుమంగళః ఏ చేమాగం రుద్ర అభితో దిక్షు శ్రిత సహస్రో వైశాగం హేడ ఈమహే. ఇక్కడ ఒకవేళ కానీ ఈ బుక్ ఈ కాపీ చూస్తున్నారు అంటే ఏం కనపట్లా. ఇది ఇట్లా లైన్లు ఉంటాయి కదా. ఇది సెకండ్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ మేము చూస్తామమ్మా అనుకునేటట్టుంటే కొన్ని రోజులు మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఆన్ ఉంది కదా,
ఆ అన్నప్పుడు కింద పలకాలి, సో మెడ కిందకి పెట్టండి. సో అన్నప్పుడు మజ్జిగ పెట్టాలి. య స్థానంగానే కింద స్త్రాం రో అ రు రు న. సో నా చేత స్వామి ఇట్లనే ప్రాక్టీస్ చేయించారనమాట ఇది చదివించేటప్పుడు. చూడండి, సో స్తాం రో అరుణ ఉత భ్రభు సుమంగళ. లా అన్నప్పుడు పైకి పలకాలన్నమాట. పైన గీత ఉందంటే పైన ఆ, కింద గీత ఉందంటే ఊ కింద, మధ్య ఉందంటే మధ్యస్థం. సో కింద సా పైన రీ అలా అనమాట. ఇది కింద సా పైన రీ అలా అంట అనమాట ఈ అక్షరం. ఓకే, శుభారంగా చూసారా? ఆ అంటే అది పైన, అంటే మళ్ళీ ఆ అంటే కింద అని అంటారా? అలా అది నేర్చుకోవాలన్నమాట మనం ఈ పాటలో. సో అందుకని ఇలా 3. సో అంటే పైకి పోవాలి, కింద. సంగీతం టీచర్లు దీనికి అలా చదివిపోతున్నావు, అసలు దీనికి ఏం రాదనుకుంటారు. అమ్మలో నాకు సంగీతం రాదండి బాబు, ఊరికే నాకు స్వామి ఎలా చెప్పారో నేను చాలా అంటే రస్టిక్ అనమాట. సో నాకు నేర్పించింది ఇట్లా నేర్పించారు నాకు, అందుకని మీ అందరికీ కూడా అట్లే నేర్పిస్తున్నా. సో సో అంటే కింద 3 రకాలు. సో య స్తాం రో అరుణ ఉత భ్రు సు మంగళః ఏ ధేమాగుం రుద్రాభితో దిక్షు శ్రిత సహస్ర సో వైశాగుం హేద ఈమ హే. ఇట్లా నేర్పించారు నాకు, ఇట్లే లిటరలీ కార్తీక మాసం అంతా నేర్పించారు. సో ఇట్లానే చదువుకుంటూ కూర్చున్నా నేను అప్పుడంతా. అందుకే నాకు మెడ నొప్పి వచ్చేసేది అన్నమాట. సో క్రూడ్ గా అనమాట, అంటే మనకి టీచర్ లేరు కదా, సో మనకి అగ్నిలో నేర్పిస్తూ ఉంటారు కదా, అప్పుడు నేను ఇలా నేర్చుకున్నాను అనమాట. సో మీరు ఇది పాడాలి అంటే కష్టం కాబట్టి ఫస్ట్ రోజే ఇలా పాడడం మనం కష్టము అంత పర్ఫెక్ట్ గా అందుకని ఇలా సింపుల్ గా చెప్పిస్తున్నాను. ఓకే, ఎవరైనా ట్యూన్ లో పాడాలి అనుకుంటే ఈ ఇవి చేశారంటే ఆల్మోస్ట్ మనం వేదిక్ స్కాలర్, ఇప్పుడు ఈ అబ్బాయి నేర్చుకున్నది వేదిక్ స్కాలర్ అంత పర్ఫెక్షన్ అనుకుంటే మనం అంత రీచ్ కాకపోయినా వి విల్ రీడ్ ఇట్ మధ్యస్థంగా. అందుకే చెప్తున్నా మనం చేసేది మధ్యస్థం. ప్రసన్న కుమారి's perfection. So we are not negating it. Please understand. We are only trying to make everybody, 1000 people who comes from no experience of reciting, recite with confidence, keeping the bhakti quotient high and making the fear quotient negative. Kindly, please understand this. This is our intention. Okay. With next recitation, we will get perfection when we read with the anuswaras. Okay. So, ఏమ్మా మనం మళ్ళా ఇంకో మన భాషలో చదువుకుందామా? ఇంకొకసారి 2 సార్లు. అసౌ యస్తామ్రో అరుణ ఉత భవు సుమంగళః ఏ చేమాగుం రుద్రాభితో దిక్షు శ్రితా సహస్ర సో వైశాగం హేడ ఈమహే. అసౌ యస్తామ్రో అరుణ ఉత భవు సుమంగళః ఏ చేమాగుం రుద్రాభితో దిక్షు శ్రితా సహస్ర సో వైశాగం హేడ ఈమహే. असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मंगलः ये क्षेमागुं रुद्रा अभितो दिक्षु श्रिता सहस्रसो वैशागुं हेण ईमहे. असौ यस्ताम्रो अरुण उत बभ्रुस्सु मंगलः ये क्षेमागुं रुद्रा अभितो दिक्षु श्रिता सहस्रसो वैशागुं हेण ईमहे. ఇంకొకసారి చదువు అయ్యా. असौ यस्ताम्रो अरुण उत
असौ यस्ताम्रो अरुण अरुण उत अभ्रुसुमङ्गलः ఓ శ్రావణ్ కుమార మధ్యలో ఎవరో ఉన్నారు, మ్యూట్ చేయండి. భలే పాడుతున్నావయ్యా శ్రవణ. నైస్ నైస్ నైస్. ఏ చేమాగుం ये चेमागुं रुद्रा अभितो दिक्षु श्रिता सहस्रसो वैशागुं हेड ईमहे. అమ్మ ఇక్కడ మనకి స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది, సబితో అని చెప్పి అక్కడ అభితో అని పెట్టుకోండి. ఏమి అక్కడ మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో సా అని ఉంది అక్కడ, అక్కడ ఆ అని పలుకోండి మీరు. ఏమి అందరు రాసుకోండి అమ్మా, ప్రింట్ తీసుకొని. ఓకే, నెక్స్ట్. असौ यस्ताम्रो अरुण उत बभुः सुमङ्गलः ये चेमागुं रुद्राभितो दिक्षुश्रितः सहस्रसो वैशागं कीड ईमहे. వచ్చిందా? ఇంతవరకు చదువుకుందామా అమ్మా ఈరోజు? ఇంతవరకు చదువుకుందామా? ఎన్ని అనువాకాలు చెప్పుకున్నావయ్యా ప్రసన్న కుమార? 2 చెప్పుకున్నావా? 1 చెప్పామా? 2 చెప్పి ఫస్ట్ అనువాకం చెప్పామా? అవునమ్మా. ఫస్ట్ అనువాకం చెప్పామా? అవునమ్మా, ఫస్ట్ అనువాకం అయిందమ్మా. ఓ వెరీ గుడ్. ఓకే అమ్మా, చదివే ముందర ఒకసారి ఓం నమో భగవతే రుద్రాయ నుంచి చదువుతాము ప్లీజ్. నేను ఒకసారి చదువుతాను, ప్రసన్న కుమార్ ఒకసారి చదివిస్తాను. దీన్ని మీరు ఫైనల్ గా పెట్టుకొని చేసుకోండి. ఓకే. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాసరవ్యాయా తవతయానో రుద్రమృడయా యాతే రుద్ర శివాతనూరఘోరా పాపకాసిని తయానస్తనువాసం తమయా గిరిసంతావిచాకి సీహి యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసిహి పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యతా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్ అద్యవోచది వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహింగశ్చ సర్వాన్ జంబయన్ సర్వాశ్చ యాతు ధాన్యః असौ यस्ताम्रो अरुण उत बभुः सुमङ्गलः ये चेमागुं रुद्राभितो दिक्षु श्रितः सहस्रसो वैशागं हेड ईमहे. అయిందమ్మా? అంతవరకు చదివామా? ఇంకా ఎక్కువ చదివేసామా బాబు? అయ్యో అవసరపతి నీలగిరిలో చదవలేదు కదా. ఓకే, అది రేపు. ఏమయ్యా కృష్ణ కుమార, ఇంకొకసారి నువ్వు చదువు. లాస్ట్ అండి. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః శివాసరవ్యాయ తవతయా నో రుద్రమృడయా యాతే రుద్ర శివా తనూరఘోరా పాపకాసిని తయానస్తను వాసంతమయా గిరిసంతాహితాకసీః యామిషుం గిరిసంతహస్తే బిభర్ష్యస్తవే శివాం గిరిత్రతాం కురు మాహి గుంసీః పురుషం జగత్ శివేన వచసా త్వా గిరిసాచ్చావదామసి యథా నః సర్వమిజ్జగదయక్ష్మగుం సుమనా అసత్ అధ్యవోచదధి వక్తా ప్రథమో దైవ్యోభిషక్ అహేగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాస్తయాతు ధాన్యః असौ यस्ताम्रो अरुण उत बभ्रुः सुमङ्गलः
ये चेमागुं रुद्रा अभितो दिक्षु श्रिता सहस्रतो वैशागुं हेड ईमहे. ఓకే, సో ఇంతవరకు రేపు ప్రాక్టీస్ చేసుకోండి అమ్మా. ఫుల్ గా ప్రాక్టీస్ చేయండి. ఒక ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేయాలంటావు ప్రసన్న కుమారా? నెంబర్ చెప్పు. మన గురువు గారు ఎన్నిసార్లు చెప్పుంటారు? అంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అమ్మా అంటే ఒక్కొక్క అనువాదం ఒక 20 times చేశానమ్మా. అంటే ఒక్కో అనువాదము. ఏమమ్మా విన్నారుగా? నాకు కూడా బాగా చదివించారండి. 30 సార్లు 40 సార్లు చదివించారు. సో ప్రసన్న కుమార్ 20 సార్లు అంటున్నారు కాబట్టి మనం 20 సార్లే పెట్టుకుందాం ఏమండి. సో ఇంతవరకు మనం క్లాస్ లో ఏమేమి చెప్తామో అవి మీరు నెక్స్ట్ క్లాస్ కి 20 సార్లు చదవాలన్నమాట. ఓకేనా ఆల్ ఆఫ్ యూ? సరే ప్రసన్న కుమారా, గ్రేట్ సర్వీస్ అయ్యా, థ్యాంక్ యూ. ఇట్లానే రోజు కూడా మనం చదివిద్దాం, అందరి చేత చదివిద్దాం ఏమంటారు? ఓకే, రోజు ఒకసారి ఆ ఒక్క నిమిషానికి ఇంటర్నెట్ కొంచెం మంచిగా పెట్టుకోను ఆయన. ఏమండి అందరూ చేశారా? ఈ పిన్నులు తీసేస్తాను ఉండండి. అందరూ చదవగలిగారా? ఒక నిమిషం ఉండండి, 2 నిమిషాలే. అందరూ చదవగలిగారా? ఆల్ స్టడీడ్, ఆల్ రెడ్, వెరీ ఆల్ హ్యాపీ 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 నాన్న, హ్యాపీ స్టూడెంట్స్, ఆల్ హ్యాపీ? గుడ్ గుడ్ గుడ్. కాన్ఫిడెన్స్ వచ్చిందా కొంచెం? ప్రసన్న కుమార్ లెవెల్లో కాకపోయినా నా లెవెల్లో చదవడానికి ప్రాక్టీస్ వచ్చిందా? ఓకే, నా లెవెల్ చాలండి. ప్రసన్న కుమార్ పర్ఫెక్షన్, ఓకే, నా లెవెల్ చాలు, నన్ను అచీవ్ చేస్తే చాలు. సో ఊర్జ మంత్రం ఏంటంటే, ఓయమ్మా ఈ శ్రీరంగం గారి ఏంటో ఈ టెన్షన్, బాబోయ్ ఇస్తాను నాయన, ఎక్కడ పారిపోతాను, ఉండండి నాయన బాబోయ్. అందరూ ఊర్జ మంత్రం చేశారా? అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈ ప్రాజెక్ట్ మేనేజర్లు వీళ్ళుంటే ఇదేనండి బాగా. వాళ్ళకి మెయిల్ రాసి ఫాలో అప్లు మెయిల్, నన్ను కూడా ఇట్లా చంపేస్తున్నారు. ఉండండి బాబు, ఎక్కడికి పోతాను, ఇస్తాను కదా, ఇంత చెప్పించాడు కదా స్వామి. ఈ రోజు కాకపోతే రేపు ఇస్తానయ్యా, ఏం తొందర, నేను గట్ట ఇది కాదు కదా. అందుకే నమ్మలు స్మిత, not you, someone else also were following up. Okay, no following up in the class. When the time is right, I will only give. Okay, jokes aside, I know what to do, so please don't remind me of things. You just put a message and that's it, leave it. Okay, don't try to. This is not a corporate class, this is highly governed, guided by Lord Shiva. I am telling you, and I have no reason to lie. If you want proof, you can definitely go watch the my Havan videos, and I will put so many color Omam videos there. Where is God is there, and you will not find it anywhere, in any homans you do across the world. I can proudly say that. Why? Because this is the truth. I don't have any reason to lie to anybody who are newcomers, new joinees. తెలుగులో మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా గైడెడ్ గా. ఒకవేళ 5,000కి హవన్ చేయించుకుంటే 5,000 తీసుకొని హవనే చేసేయచ్చండి. ఈ నెల రోజులు ఈ క్లాసులు తీసుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. హవన్లో చూసుంటే అబ్బా మంటలు, అబ్బా ఏడ్చుకుంటూ చేశాను రోజంతా పొద్దు నుంచి. మళ్ళీ ఇప్పుడు కూర్చొని పడుకున్నా, చూడండి ఎట్టున్నాను. 6 గంటలకు లేచాను, మళ్ళీ కూర్చున్నా, టీ తాగా, క్లాస్ లో కూర్చున్నా. ఏమవసరం నాకు స్వామి చెప్పకపోతే? అర్థమవుతోందా? పొద్దున్న హవన్ చేయడం అంటే, చాలా దేవుళ్ళు వచ్చారంటే ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. ఐస్ లోపల వేసుకుంటున్నా, ఒళ్ళంతా ఐస్ పూసుకుంటున్నా, ఇట్లా గ్లాస్ డ్రెస్ లోపలంతా ఐస్ పూసుకుంటున్నాను. సో దట్ మంట తగ్గుతుంది, అంత వేడి వచ్చేస్తోంది. ఏం అవసరం? కాబట్టి అర్థం చేసి, ఎప్పుడైనా ఇన్ని హవన్లు మీరు అటెండ్ అయి ఉంటారు కదా, ఎవరైనా ఈ క్లాసులు తీసుకుంటాం రండి అని చెప్పారా? చెప్పుండరు. ఎందుకు చెప్తున్నాను? నాకేంటి ఎక్స్ట్రా? ఏంటి అక్కడ డబ్బు కాదు ఇంపార్టెంట్. అందుకనే ప్లీజ్ ఎవరైనా కూడా దీనికన్నా ఎక్కువ ఇచ్చుకోగలిగితే కంట్రిబ్యూట్ చేయండి, మాకు హెల్ప్ అవుతుంది అని. ఎందుకు చెప్తున్నాం? జస్ట్ ఫర్ ద రీజన్ దట్ ఇవ్వలేని వాళ్ళు టెస్ట్ తీసుకోకూడదు. అస్సలు ఈలేము అనుకున్న వాళ్ళకి వేవర్స్ ఇచ్చేసాం. అస్సలు మేము ఈలేమండి, మాకు చేత కాదు, కానీ మేము దేవ భక్తులము అంటే వేవర్స్ ఇచ్చేసాం, ఫుల్ వేవర్. అండ్ వాళ్ళ తగ్గట్టు కొంతమంది కంట్రిబ్యూట్ చేశారు, బ్లెస్సింగ్స్ టు దెమ్. ఓకే, కాబట్టి this is not any program that is not like other havans. This is a very, very newly created format.
మీకు చాలా కొత్త విషయాలు అక్కడికి వచ్చాక కూడా హవన్ కుండం అప్పుడు అన్ని విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ డోంట్ ఛాలెంజ్ ద ప్రాసెస్. ఇప్పుడు ఎట్లా అయితే చేపించానో అలానే అక్కడ కూడా మీ చేతే హవన్ చేయిస్తాను. మీరు మంత్రాలు చదువుతూ భక్తితో స్వామికి అర్ఘ్యాలు, పాద్యాలు, పంచోపచారాలు, షోడోపచారాలు అన్ని చేస్తారు. రైట్ ఫ్రమ్ సరితమ్మ ఎవరైతే ఇడ్లీ నడుపుకుంటూ బతుకుతున్నారో ఆవిడ నుంచి ఎవరైతే ఇంకా మీలో పెద్ద పెద్ద సాధకులు, మీలో ఒక 10,000 సార్లు 20 సార్లు రుద్రం చదివిన వాళ్ళు, వీళ్ళందరూ ఒక్కరే. కావాల్సింది భక్తి. నాకే అంతా వచ్చు, నేనే గొప్ప అని గాని మీరు ఆ హవన్ రోజు వచ్చారా, తల నొప్పి కక్కులు ఖాయం. నేను ఇది చూసి కావాలంటే ప్రూఫ్ గా మాట్లాడిపిస్తా. మా ఇంట్లో హవనంకి వచ్చిన వాళ్ళు ఎవరెవరికి తలనొప్పులు వచ్చాయి అని చెప్పి మాట్లాడించమంటే అది కూడా ఇస్తాను, ఇంటర్వ్యూలు విత్ పీపుల్. సో నేను ఏది ఒకరికి సాటిస్ఫై చేయడం కోసం చెప్పట్లేదు, ఒకరిని భయపించాలని చెప్పించటం లేదు, ఇది నిజం. అందుకని నాకొచ్చు అనే భావం వదిలేయండి. నేను ఇంకా స్వామికి దగ్గర కావాలి, ఇది సత్యం. ఒకవేళ నేను ఈ చావు బతుకుల చత్రంలో బతుకున్నాను, ఇంకా జన్మలు తీసుకుంటున్నాను అనుకుంటుంటే దట్ ఈస్ ఏ మెషర్ దట్ వీఆర్ నాట్ యెట్ దేర్. హ్యాడ్ వి బీన్ దేర్ వి వుడ్ హావ్ నాట్ లివ్డ్ హ్యూమన్ లైఫ్. సో మీకు ఎంత వచ్చినా ఇంకా మీరు ఈ జన్మ ఎత్తారు, ఇంక్లూడింగ్ మీ. ఐఎమ్ నో ఎక్సెప్షన్. నాకొచ్చు అనే ప్లేస్ నుంచి మీరు ఆ హవన్లో కాల్ పెట్టారా, కక్కులు గ్యారంటీ, తలనొప్పి గ్యారంటీ, తదాస్తు అంటారు స్వామి. స్వామి నీ సేవ చేసుకోవడానికి వచ్చా, నువ్వు ఎంత నన్ను హెల్తీగా పెట్టు, హెల్తీలో పెట్టినప్పుడు నేను మంచిగా నీకు సేవ చేసుకుంటా అనుకుంటేనే అక్కడ మనకి ఉంటాయి. అండ్ దిస్ ఈస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు మీ హవన్ వర్చువల్ గా చేస్తున్నా, ఫిజికల్ గా చేస్తున్నా, ఫినామినా ఈజ్ సేమ్. ఇది కూడా మళ్ళా మీరు ఒళ్ళో ఎక్కడా చూసుండరు. ఇక్కడ మీరు చేస్తే ఏ దేవుళ్ళు వస్తారో వర్చువల్ గా మీరు కానీ హవన్ కుండంలో చేస్తే అవే వస్తారు. ప్రూఫ్ కావాలంటే గార్గేయం ఉన్నారు, శ్రవంతం ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఏది అబద్ధం లేదు ఇందులో. ఇలా వేరే వాళ్ళు చేస్తే వస్తాయా, చచ్చినా రావు. ఈ మెథడ్ ఎక్కడైనా ఎక్స్ప్రెషన్ ఉందా, చచ్చినా లేదు. మీరందరూ కష్టాలు పడుతున్నారు, మానవాళి హోమం చేసుకుంటే తగ్గుతాయి అనే ఉద్దేశంతో స్వామి అమ్మ నాకు చెప్పించి మీకు చెప్పమన్నారు. ఇది కొత్త వాళ్ళకి వింతగా ఉండొచ్చు, కానీ ఇది ప్రాసెస్. నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు ఛాలెంజ్ చేసి శరణాగతి అంటారు. సో నో ప్రాబ్లం. అర్థమైందా? సో ఒక్కసారి రిపీట్ చేస్తారు, ఒక్కసారి నాకు రిమైండ్ చేస్తారు. మీ కార్పొరేట్ స్టైల్లో కానీ 10కి 50 సార్లు రిపీట్ చేశారంటే మీ 5,000 మీకు ఇచ్చేసి గెట్ అవుట్ అనేస్తాను ఇంకా. ఎందుకంటే ఇక్కడ కావాల్సిన శరణాగతి. అండ్ దయచేసి నాకు సలహాలు ఇవ్వడం మానేయండి ఎవరైనా. ఓకే, యూ డోంట్ దిస్ వెల్ మా, యూ డింట్ టెల్ దిస్ మా, యూ షుడ్ డూ లైక్ దిస్, యూ షుడ్ నాట్ డూ లైక్ దిస్. ఈ మాటలు ఎవరు వద్దండి దయచేసి. ఏమి మీకు చాలా వచ్చి ఉండొచ్చు, మీరు వేరే హోమాల్లో 10,000 ఇంకా పురస్చరణ ఇంకా ఏవేవో చేసేసి ఉండొచ్చు. బట్ దిస్ ఈజ్ మీ, దిస్ ఈజ్ బై గైడెన్స్ బై డివైన్. ఇది అందరికీ చేసుకోవడానికి పద్ధతి. మనం ఏ వేదిక్ స్కాలర్ ని, ఏ వేదిక్ మెథడ్స్ ని ఛాలెంజ్ చేయట్లేదు. అందరికీ అది యాక్సెసిబిలిటీ లేదు. సో యాక్సెసిబిలిటీ చేయడానికి ఈ మెథడ్. దయచేసి ప్లీజ్ అండర్స్టాండ్ ద మెథడ్. ఎవరైనా ఈ యొక్క ఇంగ్లీష్ లో ఇచ్చినవి తెలుగు కొంచెం ఎవరైనా చాట్ జీపీటీనో ఇంకోటి ఏదైనా చూసి ఇదే వర్షన్ ని ఇంగ్లీష్ లో పీడిఎఫ్ ఎవరైనా పెట్టగలిగితే ఐ విల్ బి గ్రేట్ఫుల్. నాకు టైం ఉండటం లేదు. సో ఎవరైనా ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు, తెలుగు తెలిసిన వాళ్ళు ఇప్పుడు నేను ఇచ్చిన కాపీని కొంచెం ఇంగ్లీష్ లో పెట్టండి అమ్మ. జయశ్రీ అమ్మకిను రూపం అమ్మకి హెల్ప్ అవుతాయి, ఇంగ్లీష్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతాయి. నాకు టైం ఉంటే నేను చేస్తాను. ఎనీబడి హూ విల్ డూ దట్ సేవా ప్లీజ్. ఓకే, సో 5 minutes. టేక్ ఏ డీప్ బ్రెత్ అండి అందరూ, ఒక 5 minutes. ఓకే, ఇది మంత్రం తర్వాత జపం చేద్దాం. ఇది అయినాక ఆపేద్దాం.
టేక్ ఏ డీప్ బ్రెత్ అండి. అందరూ గాలి శ్వాస గట్టిగా పీల్చుకోండి, మెల్లగా వదిలేయండి. కామ్ డౌన్. సో స్వామి ఇచ్చిన మంత్రం శివాయ నమః, శుభం కురు కురు, నమః శివాయ. శివాయ నమః, శుభం కురు కురు, నమః శివాయ. శివాయ నమః, శుభం కురు కురు, నమః శివాయ. ఈ మంత్రం ఎక్కడ దొరకదండి, ఏ పుస్తకాల్లోనూ దొరకదు. స్వామి నాకు ఇచ్చారు, మీకు ఇమ్మని చెప్పి. ఓకే, సో దీన్నే మనము శివయ్య ఎలా ఉంటారండి, వైట్ గా స్ఫటిక కలర్ లో, అంటే ముత్యం లోపల ఒకటి కదులుతూ ఉంటుంది చూసారా, ఆ మెర్క్యూరియల్ అని చెప్పకూడదండి, కానీ అలాంటి ఒక షేడ్ లో ఉంటారు స్వామి. నేను ఎన్నిసార్లు చూసినా కూడా స్వామి నాకు ఎప్పుడైనా కనపడ్డారా అంటే, నేను మొదట్లో స్వామి బ్లూ కలర్ లో ఉంటారు, బ్లాక్ కలర్ లో ఉంటారు, లేదు టీవీలో చూపించినట్టు ఇట్లుంటారు అట్లుంటారు అనుకున్నాను. బట్ అమ్మా శ్రావణి కొంచెం టైప్ చేయండి అమ్మా. సో కానీ స్వామి ఎలా ఉన్నారు అమ్మ, నేనేం చెప్తున్నానో నీలిమమ్మ మళ్ళీ చెప్తున్నాను, నేనేం చెప్తున్నానో దాని మీద ఫోకస్ పెట్టండి ఫస్ట్. అదైనాక అక్కడ మంత్రం వాళ్ళు రెడీగా పెడతారు, శ్రీలతమ్మ వాళ్ళు చేస్తారు. మీరు ఇందాక కూడా అట్లనే టెన్షన్ పెడుతున్నారు, నాతో ఉండండి, రిలాక్స్, యాంగ్జైటీ వదిలేయండి, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఓకే, సో శివయ్యని ఎలా ఉన్నానో డిస్క్రైబ్ చేస్తున్నప్పుడు దయచేసి అమ్మా నేను దేవుళ్ళని డిస్క్రైబ్ చేసేటప్పుడు దయచేసి మెసేజ్లు పెట్టద్దమ్మా. నేను ఊహించుకొని పలిపేది కాదు, నేను శివయ్యనికి రమ్మని చెప్తా, వచ్చినప్పుడు నాకు ఎలా మీకు దర్శనం ఇవ్వాలనుకుంటారో అలానే వాళ్ళు వస్తారు. సో మీరు మధ్యలో మెసేజ్లు పెడుతుంటే నాకు ఫోటోలో చూసి చెప్పేది కాదు కదా, వాళ్ళు రమ్మన్నప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు నాకు ఎలా కనపడతారో మీకు అలా డిస్క్రైబ్ చేస్తా. దాన్ని మీరు డిస్క్రైబ్ చేసిన దాన్ని మీరు మీ మీ ఆజ్ఞ చక్రాలలో పెట్టుకొని మెడిటేట్ అపాన్ చేయండి. ఓకే, సో దయచేసి నేను గాడ్ గురించి డిస్క్రిప్షన్ అనగానే గమ్మునైపోండి అందరూ. నాకు కాన్సన్ట్రేషన్, నేను కాన్సన్ట్రేట్ చేస్తే కైలాసంలో ఎలా ఉన్నారో కనపడతారండి. ఊరికే మీరు ఇలా డిస్టర్బుల్ చేస్తుంటే నాకు థాట్ పోయిద్దంటే నాకు రాదు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు స్వామి ఏం చేస్తున్నారో అని చూసి చెప్పాలి కదా, నేను ఊరికే డిస్టర్బ్ చేస్తారు. నిమిషం ఉండండి. ఓకే, స్వామి ఇప్పుడు ఎట్లున్నారు అంటే, మనం క్లాస్ చెప్తున్నప్పుడు స్వామి ఇట్లా ఒక చిన్న అణు అంత అంశ మనకి కరెక్షన్ చేయించేదానికి, మన క్లాస్ చెప్పించేదానికి ఒక అణువులో పరమాణువులో పరమాణువు అంత చిన్న పరమాణువు 10 times పరమాణువులో. అణు అంటే ఏంటండి, ఆటమ్ లో ఇంకా మినిస్క్యూల్ అట్లా 10 times మినీ ఆటమ్ ఉంటే అంత అణువే మనకి స్వామివారు హిస్ ప్రెజెన్స్ వాజ్ దేర్, ఓన్లీ దట్ మచ్. అంటే ఎంత అండి, 1/10 of 1/10 of 1/10 of 1/10 of 1/10. మేబీ that might be a tangible way of thinking. సో 1 atom లో ఇంకా మినిస్క్యూల్స్ 10 level డౌన్. పరమాణువులో తక్కువ అని చెప్తున్నారు. మరి పరమాణువు అంటే ఎంతమ్మా, పాప రేవని? అణువులో పరమాణువు, ఆ పరమాణువులో ఏమ్మా చిన్నదమ్మా, మన కంట్లో నలుసు అంటాను, చాలా చాలా చిన్నది. సో దాంట్లో 10 times డౌన్, అంత చిన్న ఆస్పెక్ట్ ఆఫ్ లార్డ్ శివ వాజ్ దేర్, అంతే.
అంతకన్నా ఎక్కువ లేరంట ఇక్కడ. సో ఇప్పుడు స్వామి ఎలా ఉన్నారు అంటే ఆయన డీప్ మెడిటేషన్ స్టాన్స్ లో ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఈ ఋషులు పెట్టుకుంటారే ఒక కర్ర ఇలా పట్టుకుంటారే అలాంటి కర్ర దగ్గర చేతులు పెట్టుకొని అతను రుద్రాక్షమాల ఇలా ఇలా చేసుకుంటూ అతను మెడిటేట్ అపాన్ చేస్తున్నారు విత్ 3/4 ఐస్ క్లోజ్డ్. ఓకే, పైన హెయిర్ వచ్చి ముడిలో ఉంది, ఇట్లా జటాజూటం లాగా ఇలా 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 రింగులు రింగులు జుట్టు ఉంది ఇంతవరకు. ఇంతవరకు ఉందండి, ఇంతవరకు 3 లైన్స్ ఉన్నాయి, 3వ కన్ను ఉంది. చాలా కామ్ కూల్ గా ఒక టైగర్ 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 స్కిన్ ఉంటుంది కదా, అలాంటి టైగర్ స్కిన్ మీద ఒక వైట్ కలర్ ఐస్ బ్లాక్ మీద కూర్చొని టైగర్ స్కిన్ మీద ఆయన కూర్చొని అక్షమాల పట్టుకొని ఒక చెయ్యేమో కడుపు దగ్గర ఉంది, ఈ చెయ్యి దగ్గరేమో ఇది ఉంది. ఆ పోజ్ లో కళ్ళు మూసుకొని ఇక్కడ 2 హారాలు ఉన్నాయి, ఇక్కడ రుద్రాక్ష పెద్ద పెద్ద మాలలు 5 ఉన్నాయి, వైట్ కలరు, పాయింటెడ్ నోస్, 3 భస్మం ఉంది, ఇది ఉంది. ఈ స్టాన్స్ లో ఉన్నారు స్వామి. సో టు అగైన్ డిస్క్రైబ్ ఇన్ ఇంగ్లీష్, I think Swami is sitting on a tiger, that skin kind of a thing, on something white. I don't know whether it is ice or some place, I don't know that, but it's like white color. His hair is like matted in like golden hue, brownish till here. He has five rudraksha, and he's putting one stick like this and holding another small rudraksha, and he's saying minuscule of atom by downgraded by 1/10, meaning 100th of that minuscule, meaning it's like 1/10 of 1/10 of, in that mode it is, not like sub. That portion, that mini version was there with us while we were learning. He has third eye, 3 lines. He has these rudraksha here, one small snake kind of thing here, small one, and he is in meditative stance. That Shiva today we are at. Okay, so kindly meditate upon this Shiva, closing eyes, bring your attention on to your third eye. Okay. ఇప్పుడు నేను ఎట్లాంటి యోగా యోగ స్థితి అంటారంట దాన్ని. యోగ స్థితిలో ఉండే శివయ్యని మీరు మీ కనుబొమ్మల మధ్యలో ఊహించుకోండి. ఇప్పుడు నేను ఎలా చెప్పాను అలా. సరితమ్మ కళ్ళు మూసుకో, కూర్చొని ఊహించుకున్నావా? నేను ఎప్పుడు ఎలా చెప్పానో అలా కళ్ళు మూసుకోమ్మా. బుజ్జి కళ్ళు మూసుకొని ఒక 5 minutes ఊహించుకో. ఇప్పుడు ఎలా చెప్పానో అలా. ఈ అమ్మ ఎవరమ్మా నడుస్తోంది పిక్సార్ట్? అమ్మలు కొంచెం కూర్చోనన్న, అందరూ కూర్చోండి ప్లీజ్. ఒకవేళ నడిచేటట్టుంటే వీడియో ఆఫ్ చేసేయండి దయచేసి. ఓకే. ఓ
శివాయ నమః శుభం కురు కురు నమః శివాయ శివాయ నమః శుభం కురు కురు నమః శివాయ శివాయ శుభం కురు శివాయ నమః శుభం కురు కురు నమః శివాయ 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 శివాయ నమః శుభం కురు కురు నమః శివాయ. ఇదే రకంగా ఇంకొక 1 minute 2 minutes ధ్యానం చేయండి అమ్మా. ప్లీజ్ మెడిటేట్ అపాన్ టు దట్ లార్డ్ శివ. నో సౌండ్ అండి, అందరూ మ్యూట్ కొట్టుకోండి తల్లి. ఎవరికైనా సహస్రార దగ్గర అగ్నిచక్ర దగ్గర టింగ్లింగ్ గా ఉంటే స్వామి తల మీద ప్యాట్ చేస్తున్నారండి. సో ఆ టింగ్లింగ్ రావచ్చు, రాకపోతే ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. ఎవరికైనా అనిపిస్తే అది అర్థం, తల మీద నిమురుతున్నారు. ఓకే అండి, ఓకే. అందరూ మెల్లగా చేతులు కాళ్ళు కదిలిస్తూ మెల్లగా మెడిటేషన్ లోంచి బయటికి రండమ్మా. ఏంటన్నా ఇన్ని పాములు వేసుకుని ఉన్నావు అంటే, పాములు అనేది విషం అమ్మా. మన లైఫ్ లో విషం ఉంటుంది కదా, అంటే బాగా ఉన్నట్టుగా ఉండి విషం కక్కే వాళ్ళు ఉంటారు, అంతా బాగాలేకుండా విషం కక్కే వాళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా నేను అణగగొడతాను, వాళ్ళనే నేను హారంగా వేసుకున్నాను అంటే ఐఎమ్ టేమింగ్ దెమ్ అని చెప్పడానికి సింబాలిక్ గా వేసుకుంటున్నానమ్మా ఈ పాములన్నీ అని చెప్పారు. సో చాలా పాములు వేసుకున్నారన్నమాట స్వామి. అవన్నీ ఏంటంటే మనకుండే, ఇప్పుడు ఇక్కడ గ్రూప్ లో ఎవరెవరు ఉంటాయి కదా, కట్లు ఉంటాయి, విషయాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. సో వీళ్ళందరినీ టేమ్ చేసే శక్తి నాకుంది అని చెప్పడం కోసం అలా వేసుకొని ఉన్నారు అంట. ఎవరైనా టింగ్లింగ్ వచ్చిందా ఆజ్ఞ చక్ర దగ్గర తల మీద ఎవరికైనా వచ్చిందా? పద్మమ్మ, వెల్కమ్ టు ద లీగ్. ఆ రోజు చెప్పానా అవుతుందమ్మా ఇంక నుంచి అని. నైస్. దీపికమ్మా, మరి వదిలేస్తారా ఇలా ఎక్స్పీరియన్సెస్ అన్ని ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ కోసం అని చెప్పేసి? అట్లనే మనం గివ్ అప్ చేయకుండా వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం, సరేనా? సో నో థింకింగ్ అదర్వైజ్. లైఫ్ లో ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా, అందరికీ అన్ని సాల్వ్ చేసేదానికి శక్తి ఉండదు, నాకైనా ఎవరికైనా కూడా. ఆల్ వీ కెన్ డూ ఇస్ టు గెట్ ద స్ట్రెంగ్త్ టు గెట్ ఓవర్ ఇట్ విత్ ద డివైన్ బ్లెస్సింగ్స్. కర్మానుసారేణ జీవితం ఉంటుందమ్మా. స్వామి ఎవరెవరికి అవసరమో వాళ్ళకి ప్యాక్ చేస్తారు కొన్నిసార్లు. సో సంబడి హూ ఫీల్స్ టింగ్లింగ్ at the and like icy sensation at their here and here, they know that we need tender love care. So Swami knows because he is our father, right? So he's telling Ale Teju అలసిపోయావా అని. అప్పుడు నేను అడిగాను, నాన్న నాకేనా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తల్లి అని చెప్పారు. అందుకనే మళ్ళీ మీకు చెప్పాను. సో అందుకని రియలీ ఐఎమ్ వెరీ టైర్డ్ టుడే అండి. సో అందుకని చెప్పేసి
స్వామి వచ్చి ఇలా 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 చేస్తుంటే స్వామి లెగ్స్ అమ్మ నుంచున్నట్టుగానా అమ్మలు పద్మిని నుంచున్నట్టు కూర్చున్నారా? కానీ స్వామి కూర్చున్నారమ్మలు. కూర్చున్న పక్కన కనపడ్డాయమ్మా, 2 కాళ్ళ కనపడ్డాయి, 2 లెగ్స్ లా కనపడ్డాయి. అది కూర్చుందా నించోనో తెలియదు కానీ 2 కూర్చున్నారమ్మా. స్వామి అయితే నాకు కనిపించిన స్వామి అయితే మాత్రం కూర్చున్నారు, నించోలేదు. ఓకే అమ్మా పర్వాలేదమ్మా, కింద నుంచే కనపడతాయి ఎప్పుడైనా. వస్తుందమ్మా. ఓకే, నాకైతే కైలాసం ఎక్కుతున్నట్లు కనిపించిందమ్మా, మంచు కొండ. కానీ కైలాసం అంతా స్వామియే ఉన్నారమ్మా, చాలా పెద్దగా బ్రాడ్ గా. పాతాళన బస్తలాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర అంటే ఏమనుకున్నారు ఇంకా? అదే కదా, కైలాసం ఎక్కుతున్నానా లేక స్వామి బొజ్జం అలా అడుగులేస్తున్నానా, పైకి తల మాత్రం కనిపించట్లేదు, అలానే అనిపించింది. అమ్మా ఫర్ ఆల్ దోస్ హు ఆర్ న్యూ పార్టిసిపెంట్స్, తలనొప్పులు మన క్లాస్కి వచ్చాక బాడీ పెయిన్స్ వస్తున్నాయంటే దాని అర్థం ఏంటంటే స్వామి మీ యొక్క ఎనర్జీని టాక్సిసిటీ నుంచి మంచి చేస్తున్నారు. ఓకే, సో లెట్ గో. క్రిస్ క్రాస్ లో కూర్చో ఉన్నారమ్మా, కరెక్ట్, కింద కూర్చో ఉన్నారు కానీ నాట్ ఆన్ చైర్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. అవునా అమ్మా, సో నైస్. అవన్నీ మీకు స్వామి ఇచ్చిన సాక్షాత్కారాలే అమ్మా. ఓకేనా? సో మిగతా వాళ్ళకి రాలేదు అంటే టెన్షన్ తీసుకోవద్దు, మీరు కూడా ఎదుగుతారు. ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా అమ్మ స్వామి మీకు కూడా అలాంటి అనుభవాలే జరుగుతాయి. సరేనా? సరే, ఉండనా మరి ఈరోజు.